అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మా ఫామ్లోకి ఫీడ్ వస్తుంది. ఇదే ఫస్ట్ లోడ్. ఇక ఫామ్ స్టార్ట్ అయినట్టే. ఫీడ్ లారీ ఇదే అండి. డ్రైవర్ వచ్చిండు, డ్రైవర్తో పాటు ఇంకొక ఇద్దరు వచ్చిండు అన్లోడ్ చేయడానికి. చిన్న పేపర్ వర్క్ కూడా ఉన్నది. ఇది మన సామాన్లన్నీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఇక ఒక 2 డేస్లో ఫామ్ స్టార్ట్ అవుతుంది. చిక్స్ వస్తాయి. చిక్స్ వచ్చే ముందే ఫీడ్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మనకు ఎంత వచ్చింది ఏందనేది అన్నీ ఆ పేపర్లో ఉంటుంది లిస్టు. అవన్నీ దింపినాక మీకు చూపిస్తా, చూడండి. వీడియో చివరిదాకా చూడండి. వీడియో చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఆన్లో ఉంచుకోవడం వల్ల నా నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవి వచ్చేసి అవి యాసిడ్ను ఫార్మలిన్ అండి. ఇంకోటి వాటర్ శానిటైజర్స్ అవన్నీ ఇచ్చారు. బ్లీచింగ్ పౌడరు. ఈ పేపర్ వర్క్ అయిపోయింది. ఇక ఫీడ్ అన్లోడ్ చేస్తున్నారు. మన ఫస్ట్ బ్యాగ్ ఇది. ఇక్కడ ఒక స్టాండ్ ఉంది. స్టాండ్ మీద 10 బ్యాగులు వేస్తున్నారు. మనకు మొత్తం వచ్చేసి 30 బ్యాగులు వచ్చినాయి. ఇది 70 kgs ఉంటుంది ఒక్కొక్క బ్యాగు. 70 కిలోలు ఉంటుంది. మనకైతే 30 వచ్చినాయి. ఇటు సైడ్ ఒక 10 వేపిస్తున్నాం. మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇంకొక గేట్ దిక్కు ఇంకొక 20 వేపిస్తున్నాం అక్కడ. ఎన్ని కిలోల బ్యాగ్ ఇది? 70 కిలో. కింద గట్టిగా పెట్టుకోవాలి. నేను దోయించి పైపులు అవుతావని తొమ్మిది ఉన్నాయి. ఇట్లాంటి స్టాండ్ 9 పదలు 90 బస్తాలు పడతాయి. మన పైసలు ఇస్తాను. ఇక్కడ 10 బ్యాగులు అన్లోడ్ అయిపోయినాయి. ముందు ఇంకొక గేట్ ఉంది. ఆ గేట్ దగ్గర 2 స్టాండ్లు ఉన్నాయి. అంటే ఒక్కొక్క స్టాండ్ మీద ఇంకొక 10 అంటే ఇంకా 20 బ్యాగులు ఉన్నాయి. ఇటు సైడు అన్లోడ్ చేస్తారు. కరెంటు వైర్ కొంచెం జారిపోయింది. అది వర్షం పడింది కదా. వర్షం పడేసరికి కింద కొంచెం బురద గడ్డి ఉండేసరికి టైర్ జారిపోతుంది. ఇంతకు రావట్లేదు. లోడ్ బండి కదా, స్కిడ్ అవుతుంది.
ఇక్కడ 20 బ్యాగులు వేస్తారు. మనకు ఫస్ట్ ట్రిప్లో 30 బ్యాగులు వచ్చినాయి. 30 బ్యాగులు అంటే ఒక్కొక్క బ్యాగు 70 కేజీలు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 2100 కేజీల ఫీడ్ వచ్చింది మనకి. ఇది ఫస్ట్ ఇక చిక్స్ వచ్చే ముందు వేస్తారు కదా. మళ్ళీ చిక్స్ వచ్చినాక ఒక 2 days లోపు మళ్ళీ ఇంకొక లోడ్ వస్తుంది. 2-3 daysలో ఇంకొక లోడ్ వస్తుంది. అప్పుడు ఎన్ని బ్యాగులు వేస్తారు అంటే ఇక ఆల్మోస్ట్ ఇక కంటిన్యూ అయితేనే ఉంటాయి. మనం దాన అయిపోయిన కొద్దీ వాళ్ళకి ఒక రోజు ఉందనగానే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సూపర్వైజర్కి దాన పంపిస్తారు. పూర్తిగా అయిపోయేదాకా అట్నే ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫీడ్ రావడం లేట్ కావచ్చు. ఇప్పుడు మాకే ఏ టైంకి వస్తుందో కన్ఫామ్గా చేయలేదు. ఒకసారి పొద్దున వస్తుంది అన్నాడు, ఒకసారి మధ్యాహ్నం వస్తుంది అన్నాడు, ఒకసారి నైట్ వస్తుంది అన్నాడు. మధ్యలో కొంచెం ఎక్కువ వస్తుంది. అందులో 10 బస్తాలు వేసిళ్ళు. ఇక్కడ 20 బస్తాలు. ఫస్ట్ లోడ్లో 30 బస్తాలు వస్తుంది. నీళ్ళు పడ్డాయి పోవడానికి అంటే జాగ్రత్త ఒక చిన్నది కుంటున్నది. అవి ఒకవేళ బాగా నిండితే అట్లా పోతాయి. కొద్దిగా మట్టి అన్న పోసుకొని మట్టి దేనికి మట్టి అన్న ఓ పిల్లి లేకపోతే అక్కడ రోడ్ అన్న కొద్దిగా బ్లేడ్ వేసి కొద్దిగా ఇస్తాను. ఇంకా 2-3 టిప్పర్లు పోయిస్తే పోయించి ఏం లేదన్న, కాకపోతే కాలువలకే పోతుందా అనిపిస్తుంది. పోయించాలి. ఐటీ వేయకుండా ఎడల్పి వేసుకుంటాం. ఐటీ వేయద్దు. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఉన్న మట్టి అన్న ఎడల్పి వేయచ్చు. దాని మీద మంచి మూరం పోయించి బండి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఓకే, ఇది మోర్ అయింది. మరి ఆ రోడ్డు మీద ఎంత మోర్ అక్కడ కంపల్సరీ రోడ్డు మీద మన పెద్ద 12 టిప్పర్లు వచ్చినాయి. అప్పుడు వేరు, ఒక్క 2 చిలుకలు పడితే మళ్ళీ అట్లా లెక్క వేరు. బ్యాగులు కూడా మొత్తం చెక్ చేసుకోవాలి. ఎక్కడైనా డ్యామేజ్ అయిన బ్యాగ్ ఉంటే ఇచ్చేసి మంచి బ్యాగ్ వేసుకుంటే అయిపోతుంది. ఖచ్చితంగా బ్యాగులు చెక్ చేసుకోవాలి. ఇక అన్లోడ్ అయితే అయిపోయిందండి కంప్లీట్గా. 30 బ్యాగులు మొత్తం దించేశారు. ఇక్కడ 20, అటు ముందు గేట్ దగ్గర 10, మొత్తం 20 బ్యాగులు దించేశారు. ఆ బ్యాగులు కూడా మొత్తం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. ఎందుకైనా మంచిది. డ్యామేజ్ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసి ఇంకో కొత్త బ్యాగ్ తీసుకుంటే అయిపోతుంది. అప్లోడ్ అయిపోయింది కదా, ఇక వెళ్ళిపోతున్నారు. అయితే మనది కొత్త ఫామ్ కదా, నా ఏం లేదా అది అని అడిగారు. ఇక ఒక 1000 రూపీస్ ఇచ్చాము వాళ్ళకి. ఇది మన కొత్త ఫామ్ కాబట్టి ఇచ్చాము. అడగంగానే ఇచ్చినాము. ఒక 1000 రూపాయలు ఇచ్చినాము. ఓకే అండి, ఇక్కడ దాకా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు నా ఫోనే కొంచెం ప్రాబ్లం చేస్తుంది. ఇట్లా చేసి నేను ఖచ్చితంగా డైలీ కన్నా 2 days కన్నా ఒక వీడియో పెట్టేట్టుగా ట్రై చేస్తాను.
ఓకే అండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరలోనే 500 సబ్స్క్రైబర్స్ దాటేలాగా ఎంకరేజ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. జై హింద్. ప్లీజ్ సబ్స్క్రైబ్.